చేసి ఒక్కరోజు గౌరవిస్తే కాదు కదా, స్త్రీలను సంవత్సరం అంతా గౌరవించాలి అంశాన్ని కాబట్టి ఒక్కరోజు ఉమెన్స్ డే అనేది వేస్ట్ అని అనసూయ గారు చెప్పారు. అది కనుక బలంగా పబ్లిక్ కనుక వెళ్తే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ మెన్స్ డే అనేది లేదు. రేపు మెన్స్ డే అనేది కూడా బలం చేకూరే అవకాశం చాలా మంది కోరుకుంటారు. ఉమెన్స్ డే తో పాటు మెన్స్ డే చాలా బలంగా ప్రచారం చేసే అవకాశం మగవాళ్ళకి కూడా హక్కులకు కూడా పోరాటం చేయాలి. వాళ్ళకి కూడా ఒక డే రాష్ట్ర స్థాయిలో ప్రజా ఆమోదం ఉండాలి. ఎప్పుడు కూడా ప్రజా ఆమోదం లేకుండా ఉమెన్స్ డే ఉంది కాబట్టి నాకున్న అవగాహన ప్రకారం నాకున్న ఎందుకంటే స్త్రీలు పురుషులు సమానం కాబట్టి ఇది ఈ రోజున చట్టాలు అనేవి స్త్రీలకు అనుకూలంగా ఉన్నాయని కొంతమంది బాగానే ఉన్నారు. అలాగే మగవాళ్ళకి కూడా సమస్యలు వస్తే మగవాళ్ళకి సపోర్ట్ గా కూడా ఉండాలని ఇది మెన్స్ కమిషన్ ఉంది కాబట్టి మెన్స్ కమిషన్ కూడా ఉండాలి అని కొంతమంది కూడా ప్రభుత్వానికి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మా లైవ్ చివరి వరకు చూస్తున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఎవరైతే లైవ్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్. మరి మెన్స్ కమిషన్ ఎందుకు లేదు? మెన్స్ కమిషన్ ఎందుకు పెట్టారు? రాజకీయపరమైన అంశాల మీద మెన్స్ కమిషన్ ఎందుకు పెట్టలేదు? చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఆడాలి టైప్ చేస్తే నా వీడియోస్ అన్ని వస్తాయి, మీరు అందులో చూడొచ్చు. అనేక అంశాలు అది కూడా కాకుండా సమాజంలో ఈక్వాలిటీ లేదు. కేవలం ఆడవాళ్ళకి ఎందుకు తాళి కడతారు, మగవాళ్ళకి తాళి ఎందుకు కట్టరు? ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఆడవాళ్ళకి గంగిరద్దా మెళ్ళ తాళేసుకొని తిరగాల. మరి పెళ్ళైన మగవాడిని ఎలా గుర్తుపట్టాలి? నేను పెళ్ళైన ఆడదానికి మెళ్ళ మంగళసూత్రం వేస్తారు, తలలో పూలు పెట్టుకో అంటారు, మేకప్ చేసుకో, షో చేసుకోంటారు. మరి పెళ్ళైన మేకప్ ఎందుకు ఉండదు? మగవాళ్ళకి అన్యాయం జరగట్లేదు. దానికి అనేక కారణాలు. అలాగే పెళ్ళైన మగవాళ్ళకి కూడా ఏదైనా ఉండాలి. సో పూర్తిగా ఆ విధంగా కృషి చేయాలి. చూడగలిగితే అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ టైం నేను ఖచ్చితమైన టైం చెప్పలేను, కానీ పెళ్ళైన విధంగా లైవ్ ఇచ్చే ముందు మెసేజ్ మగవాళ్ళకి కూడా ఏదైనా చేయాలి. కేవలం ప్రయత్నం చేస్తాను. లైవ్ చూసిన మగవాళ్ళకి ఏంటి మీరు ఎప్పుడు లైవ్ చూసినా సరే ఆలోచించాలి, మర్చిపోకండి. ఆలోచించి లైక్ వల్ల నా వాళ్ళ కూడా హక్కుల కోసం కూడా బలం ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. రాజకీయ అంశాలు మాట్లాడే ప్రజా అంశాలు వాళ్ళు ఆల్రెడీ కూడా ఎవరైనా మాట్లాడతారు కాబట్టి ఆ అంశాలు కూడా బలం చేకూర్చి హెల్ప్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ. కానీ మగవాడి వల్లనే ఆడవాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. లేకపోతే కుక్క బతుగా అయిపోతుందని రీసెంట్ గా విజయ్ గారి ఉదాంతం నిరూపితమైంది. ఎప్పుడైతే తమిళ హీరో తలపతి విజయ్ గారి భార్య విడాకులు కోరిందో ఆమె ఈ రోజున రోడ్డు మీద తిరుగుతుంది. ఒక రోడ్డు మీద నిలవడానికి ఒక చిన్న నీడ కూడా లేదని బాధపడుతుంది. ఆవిడ రీసెంట్ గా కూడా మళ్ళీ కోర్టులో కేసు వేసింది. ఏంటంటే ఈ విడాకులు మంజూరు అయ్యేంత వరకు తాను కూడా తన భర్త ఇంట్లోనే ఉండాలని. ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాళ్ళ కూతురేమో ఒక హాస్టల్లో ఉంటుంది, కొడుకేమో ఒక రెంట్ తీసుకొని ఉంటున్నాడు. అంటే గురుగారు నేనేమంటా అంటే ఇప్పుడు ఇంట్లో సౌఖ్యంగా లేదనే కదా విడాకులు కోరేది. అలాంటప్పుడు ఇంట్లో మళ్ళీ ఎందుకు ఉంటాలనుకుంటారు? అది ఆమె తెలియాలి. మగవాళ్ళ పక్కన ఉంటేనే ఆడవాళ్ళకి గౌరవం అనే విషయం తెలుసుకోవాలి. 250 కోట్ల రూపాయలు భరణం అడుగుతున్నారు. మరి 250 కోట్ల రూపాయలు అంటే చిన్న అమౌంట్. అదంతా ఎందుకు ఇవ్వాలి ఆమెకి భరణం? ఇంట్లో ఆమెకు సరిగా లేదనే కదా ఆమె విడాకులు అడుగుతుంది. సర్దుకుపోవాలి. అలాంటప్పుడు మళ్ళీ ఇంట్లో ఎందుకు నేను ఉంటా అంటుంది. దట్ ఈస్ షేమ్ టు సంగీత. అంటే పరాయి స్త్రీతోని తిరిగినా గానీ అలానే ఉండాలా అనేది ఆ ఉద్దేశం. పరాయి స్త్రీతో తిరగడం అనేది చాలా మంది హీరోలకు కూడా అటువంటి ఉన్నవని తెలుపుతారు. ఆడవాళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి. అంటే సర్వసాధారణం కాబట్టి వెళ్ళి గడుస్తుంటది, కాలం గడుస్తుంది అంటారు, అంతేనా? చెప్తారు. ఆర్టీసీ బస్సు రోడ్డంతా బయట తిరిగినా చివరికి డిపోనే చేరుకుంటుంది రాత్రికి. అదేవిధంగా మగవాడు రోడ్డంతా తిరిగినా చివరికి ఇల్లే చేరుకుంటాడు. ఈ విషయం ఆడవాళ్ళు గమనించాలి. ఒకవేళ చిన్న ఇల్లు వంటిది ఉన్నా వేరే లవ్ అనేది చాలా సహజంగా ఏర్పడుతుంది. అందులో సినిమా ఫీల్డ్ లో చాలా అందమైన అమ్మాయిలు వస్తారు హీరోయిన్స్ గా. సో సహజంగానే హీరోలకి అవకాశాల కోసం వాళ్ళ మధ్య ఈ యొక్క లవ్ సీన్స్ కూడా చేస్తారు. కాబట్టి సహజంగానే కొంత ఎఫెక్షన్ జరుగుతుంది. ముద్దులు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ మీద లవ్ ఎఫెక్షన్ అనేది సహజంగా కలుగుతుంది. అటువంటి సందర్భాల్లో కొన్ని సంబంధాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. దీనికి అందరికి కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే కారణం. అంబేద్కర్ గారు అనేటువంటి ఆయన విజయ్కి ఒక శత్రువులా తయారాడు. దీనికి కారణం ఏంటంటే స్వాతంత్రానికి పూర్వము హిందువులు కూడా చాలా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి కొంతమంది 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు కూడా చేసుకునేవాళ్ళు. ఈ రోజున ఒక స్టార్ హీరో విజయ్ తలుచుకుంటే 4 పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆయనకి అంత కెపాసిటీ 1000 కోట్లు ఆస్తుంది ఆయనకి. మరి అటువంటిప్పుడు 2వ పెళ్లి చేసుకోవడమే ఈ రోజున కుదరట్లేదు. అదే ముస్లిమ్స్ అయితే 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, బహుభార్యత్వం చేసుకోవచ్చు కదా చట్టబద్ధంగా. అందువల్లే హిందూ మతంలో కూడా ఈ విధానాన్ని మార్చాలి. హిందూ మతంలో కూడా ఒకళ్ళకంటే ఎక్కువ భార్యలను చేసుకొని వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చేటువంటి విధంగా కూడా రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా దృష్టి పెట్టాలి. అంటే ముస్లిం చట్టం ఈ షరియా లాగానే మన దాంట్లో కూడా మొత్తం బహుభార్యత్వానికి ప్రియారిటీ ఇవ్వాలంటారా? ఈ రోజున చాలా మంది కూడా మొదట ఒక భార్యని పెళ్లి చేసుకున్నారు, తర్వాత అనేక అవసరాల రీత్యా ఇంకొక ఆమెని లవ్ చేయాల్సి రావచ్చు, పెళ్లి చేసుకునే అవసరం కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా కూడా మరొక మనిషి అవసరం కూడా ఉంటుంది.
చాలా మంది ఉన్నారు. ఒక పూరి జగన్నాథ్, ఒక చార్మి, ఒక అమితాబ్ బచ్చన్, ఒక ఆమె ఉంది కదా ఆమె, వీళ్ళందరూ కూడా చాలా మంది కూడా ఒక రెండవ భార్య అనేటువంటిది కొన్ని సందర్భాల్లో అవసరం అవుతుంది. ఆ విధంగా పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకే కొన్ని రకాలైనటువంటి రక్షణ అనేది కలిగేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా కూడా చట్టంలో మార్పు తీసుకురావాలి. ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు, ఆమె భార్య సంగీత ఉంది, మరొక పెళ్లి చేసుకుంటాడు త్రిషని, తప్పే ఉంది. ఆమెకు కూడా కొంత ఆశిస్తాడు. అలాగే పూరి జగన్నాథ్ గారు ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఆయన ఇప్పుడు చార్మితో ఉంటున్నాడు, ఆమెను పెళ్లి చేసుకుంటే తప్పే ఉంది, రెండో పెళ్ళం ఉంటుంది. కానీ చట్టపరంగా అలా అవకాశం లేదు కదా. అంటే అది కాదు సార్, వాళ్ళు సహజీవనం కొనసాగిస్తున్నారు కదా. సరే ఏదున్నా చట్టబద్ధంగా మరి రెండో పెళ్లి చేసుకునేది ఉంటే చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. వాళ్ళు ఆ విధంగా ఉండడమే. అందుకే చట్టం మార్చాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చట్ట ప్రకారం కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి అధికారం లేదు హిందువులకి. అందువల్ల చట్టం మార్చాలి. చట్టం మార్చేసి అలానే సపోర్ట్ చేయట్లేదు, వ్యతిరేకించడం కూడా లేదు. మగవాళ్ళకు కూడా రెండో పెళ్లి, మూడో పెళ్లి, నాలుగో పెళ్లి చేసే విధంగా కూడా అవకాశం చట్టబద్ధంగా కల్పించాలి. అప్పుడే ఇటువంటి నేరాలు కూడా తగ్గుతాయి. కొంతమంది ఆడవాళ్ళు అవమానాలకు గురకుండా ఉంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి కూడా అంతే, హరికృష్ణ గారి ఆమె రెండో భార్య కింద వస్తుంది. చట్టబద్ధత లేదు కదా. మరి అంత అవమానం పొందాల్సిన అవసరమే ఉంది. అంత సిన్సియర్గా లవ్ చేసినటువంటి అమ్మాయి. ఇప్పుడు త్రిష గారు చూడండి, తను ఎంత లవ్ ఉందో అతనితో. అసలు త్రిష, విజయ్ ఇద్దరు ఒకటే డ్రెస్ వేసుకుని బయటకు వచ్చారు పెళ్లికి. మరి అట్లా ఒకటే డ్రెస్ వేసి బయట రావడం వల్ల వాళ్ళు ఎంత లవ్ ఉంది వాళ్ళు చూపిస్తున్నారు. ఇదంతా గొప్పదనం. తన భార్య సంగీత విజయ్ని చాలా హెరాస్మెంట్ చేస్తుంది, పీడిస్తుంది. ఒక గయ్యాలి గంప. ఆడవాళ్ళ కాపురాలు కూడినా పర్వాలేదు, రెండో పెళ్లి చేసుకోమంటారు. కూలాల్సిన అవసరమే లేదు. మరి అదే కదా మీరు చెప్పుకునేది, రెండో పెళ్లి చేసుకుని మొదటి పిల్ల అలాగే ఉంటుంది కదా. ఆమెను గౌరవంగానే చూస్తున్నారు. మొదటి భార్య ఇంట్లో ఉంటుంది, తన జీవితం తను గడుపుతుంది. తన జీవిత ప్రయాణంలో మరొక ఆడ మనిషి పరిచయం అయింది, ఇంకో వివాహం చేసుకున్నాడు, తప్పే ఉంది అందులో. మొదటి భార్య చూడకపోతే నువ్వు క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఒక్క ఆమెతోనే కష్టం అంటారు, అలాంటిది ఇద్దరు ఉంటే ఒకే ఇంట్లో ఇబ్బందే కదా. స్తోమత ఉంది కాబట్టి, ఆర్థిక స్తోమత ఉండి కేపబిలిటీ ఉన్న వాళ్ళే చేసుకోవచ్చు. మరి ముస్లిం మతంలో ఎందుకు చేసుకుంటున్నారు? ఇది అంతే. మరి ముస్లిం మతానికి ఒకటి, హిందూ మతానికి ఒకటే. హిందువులు ఏం తప్పు చేశారు? ఎందుకు కలుపుతున్నారు మీరు? అవును, మరి ముస్లిం మతాల్లో ఎందుకు వచ్చినట్లేదు మీరు? అవును, ఉన్నప్పుడు మీరు హిందూ మతంలో ఎందుకు కలుపుతారు? ఎందుకంటే ఏకం కావాలన్నప్పుడు మీరు ఎందుకు కలుపుతారు? ఈ సమస్య ఎదురవుతుందనే చెప్తున్నాం. ఏ సమస్య ఎదురవుతుంది మీకు? హిందువుల జనాభా తగ్గిపోతుంది, రెండవ భార్య అవకాశానికి కుదరట్లేదు. జీవితంలో ఖచ్చితంగా సొసైటీలో రెండో భార్య, మూడో పెళ్లి చేసుకునే విధంగా కూడా మార్చాలి. అందుకనే కూడా చట్టం మార్చారు. సహజీవనం మాత్రమే కాదు, ఆయన ఉద్దేశం సొసైటీ మీద రుద్దుతున్నాడు. పెళ్లి చేసుకునే విధంగా సమాజాన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉంది. అట్లా మారినప్పుడే హిందువుల జనాభా పెరుగుతుంది, సమాజంలో ప్రతి మహిళకి గౌరవం లభిస్తుంది. ప్రతి మహిళకి గౌరవం లభించాలంటే రెండో పెళ్లికి కూడా చట్టపరంగా అవకాశం కలిగించాలి.